వృశ్చిక రాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం. ముందుగా ఈ వృశ్చిక రాశిలోనికి ఏ నక్షత్రాల వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు అనేటటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాము. ఇక్కడ విశాఖ నక్షత్రం 4వ పాదం, ఏమండి అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9. ఈ 9 పాదాలు కలిసి వృశ్చిక రాశికి చెందుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలు ఎవరికైతే ఉన్నారో తెలుసో వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశిగా మీరు భావించుకోండి. ఇంకెవరిని అడగాల్సిన పని లేదు. ఎవరికో ఫోన్ చేసి పంతులు గారు నా నక్షత్రం ఇది, నేను ఏ రాశి ఏది చూసుకోవాలి అని అడగాల్సిన పని లేదు. ఇది మీరు కనుక శ్రద్ధగా విన్నట్టయితే ఇది ఇందులో చెందుతుందని మీకే తెలిసిపోతుంది. అందుచేత ఈ వృశ్చిక రాశి వారికి కలిగేటటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మనం చూద్దాం. ఇప్పుడు రవి సంచారము 3, 4 స్థానాల్లో సంచారం జరుగుతుంది. 3, 4 స్థానాల్లో 3వ స్థానంలో 2 రోజులు మాత్రమే సంచారం చేస్తున్నారు. తదుపరి 8 రోజులు మాత్రం మీకు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఓకే, 4వ స్థానంలోనే శని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. 4వ స్థానంలోనే బుధుని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. అంటే ఇప్పుడు 4వ స్థానంలో రవి, శని, బుధ 3 గ్రహాల యొక్క సంచారం. ఇంకా 5వ స్థానం దగ్గర కనుక మనం వచ్చినట్టయితే శుక్రుని అంటే మీనరాశిలోకి వచ్చినట్టయితే రాహు, శుక్ర 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 7వ స్థానంలో అత్యంత శుభప్రదమైనటువంటి గురుగ్రహ సంచారం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క సంచారం కూడా మనం సప్తమంలో జరుగుతున్నట్టుగానే చెప్పుకోవాలి. ఓకే, ఇకపోతే ఏకాదశ స్థానంలో మనం కేతు యొక్క సంచారం జరుగుతుంది. సరే, వీటి వల్ల కలిగే ఫలితం ఏంటి? ఏ స్థానాల్లో జరగటం వల్ల ఏ ఫలితాలు వస్తాయి అంటే 3వ స్థానంలో ఒక 2 రోజులు మాత్రం రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఆ 2 రోజులు మీకు ఆరోగ్య విషయంలో కానీ, మీరు అనుకున్న విషయాలన్నింటిలో కానీ, తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో కానీ, ఇవన్నీ కూడా మనకి అందరు సహాయ సహకారాలు అందటంలో కానీ రవి మీకు ఆ 2 రోజులు సహకరిస్తాడు. 4వ స్థానంలో సహకరించజాలడు. మీ గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాది వాటిలో అడ్డుపడుతూ ఉంటారు. ఇకపోతే శని విషయానికి వస్తే ఇది అర్ధాష్టమ శని. మనకు తెలుసు కదండి, అర్ధాష్టమ శని అంటే దాన్ని కంటక శని అంటాం. కంటకం అంటే ముళ్ళు. ఆ విధంగా ఈ 10 రోజులు శని భగవానుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఆ విధంగా బాధపడతారు. అలాగే బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు 4లో. బుధుడు సంచారం వల్ల అది శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఆ శుభప్రదమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే తల్లిగారి ఆరోగ్యం బాగుండటము, విద్య విషయంలో బాగుండటం, మీరు విద్యార్థులైనా సరే, మీ పిల్లలు విద్యార్థులైనా సరే వాళ్ళకి విద్యలో ఉండటము, అలాగే గృహము, ఇల్లు ఇట్లాంటివి, వాహనం ఇట్లాంటివి ఏవో కొనాలనుకున్నా లేదా అమ్మాలనుకున్నా వాటిల్లో ఆ పని ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే మీ స్వభావం కూడా చాలా బాగుంటుంది. అంచేత ఈ బుధుని యొక్క ఫలితం మీకు సత్ఫలితాలు ఇస్తూ ఉన్నది. ఈ రవి మాత్రం 2 రోజులు సోమిస్తున్నది. ఇకపోతే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాడు. మీ సంతానానికి కానీ, మీకు కానీ సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, చిత్రలేఖనంలో కానీ, లలిత కళల్లో దేనిలో ఉన్నా కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాడు. అలాగే మీకు బుధుడు అనుకూలత ఉన్నది, శుక్రుడు అనుకూలత ఉన్నది. అంచేత ఈయన సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు ఈ శుక్రుని యొక్క ప్రభావం వల్ల. రాహు 5వ స్థానంలో మళ్ళీ పిల్లల చదువు మీద దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి ఆటల మీద శ్రద్ధ ఎక్కువ, చదువు మీద తక్కువ. అలాగే ఇట్లాంటి పిల్లలు ఏవో పక్క పిల్లలతో గొడవలు తెచ్చుకోవటము, లేదా ఆడుతూ దెబ్బలు తగిలించుకోవటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం రాహు వల్ల మనకు కలిగిస్తూ ఉంది. ఇకపోతే 7వ స్థానంలో గురువు అద్భుతంగా యోగిస్తాడు. ధనాదాయం బాగుంటుంది. అలాగే భార్యతోటి బాగా అనుకూలత ఉంటుంది. అలాగే మొత్తం భాగస్వామ్యంలో ఎవరైనా వ్యాపారము చేస్తూ ఉన్నట్టయితే వారికి కూడా వీరికి మంచి కోఆపరేషన్ ఉంటుంది. అలాగే వివాహ విషయంలో వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వారికి
చాలా శుభప్రదమైనటువంటి పరిణామాలన్నీ ఉంటాయి. పిల్లలు నచ్చిందని చెప్పటము, లేకపోతే వివాహం అయిపోవటము, లేకపోతే తాంబూలాలు తీసుకోవటము, ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఇక్కడ మీకు వృశ్చిక రాశి వారికి గురువు యొక్క ప్రభావం వల్ల కనిపిస్తుంది. అలాగే కుజుని యొక్క సంచారం 7వ స్థానంలో సంచారం జరుగుతోంది. ఇక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పుడు మన గురువు గురించి మనం అయితే ఎలాగ చెప్పుకున్నామో, కుజుని గురించి కూడా మనం దానికి తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పిల్లల చదువు గురించి అనేటువంటి విషయం ఏముండదు, కానీ కొంచెం గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొంచెం ఆయన ఏదో తగాదాలు వచ్చేటటువంటి అవకాశం ఈ కుజుని యొక్క 7వ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు సంచారం, ఇది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మీరు వృత్తిపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి రాణింపు ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది, అలాగే అలంకారం మీద ప్రీతి పెరుగుతుంది, వ్యవహారాల్లో మంచి నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతు శుభప్రదమైన పరిణామాలు ఇస్తూ ఉన్నాడు. మొత్తంగా చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా ఉందండి. 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. ఏంటవి అనుకుంటే మనం చెప్పాలి అనుకుంటే రవి, అలాగే బుధ, అలాగే శుక్ర, గురు, కేతు, ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అందుచేత మనకి వీరు ఏ పని చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా ఏమీ ఆలోచించవలసినటువంటి పని లేదు. ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే శుక్రుని యొక్క అనుకూలత కూడా ఉన్నది కాబట్టి ధనానికి సంబంధించినటువంటి శుక్రుడు, గురువు, బుధుడు అనుకూలమైనటువంటి పరిస్థితి. కేతు కూడా అనుకూలంగా ఉన్నాడు. రవి కూడా కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉన్నాడు 8 రోజుల పాటు, 10 రోజుల్లో. కాబట్టి బుధుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ మాత్రం ఆలోచించకుండా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారు, లేకపోతే ఎందులోనో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా సినిమా రంగం, టీవీ రంగం ఇట్లాంటి వాటిలో ఉన్నాడు, అందరూ కూడా ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చు. నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే కొన్ని గ్రహాల ప్రతికూలత మామూలే. మనం చెప్పుకున్నట్టుగా 2-3 నిమిషాలు దేవుడి గురించి కేటాయించండి, నవగ్రహాల గురించి. అదే సమయంలో ఈ 10 రోజుల్లో వచ్చేటటువంటి విశేషమైనటువంటి ఒక సంకటహార చతుర్థి అనేటటువంటి ఒక పండగ, అంటే అది ప్రతి నెల వచ్చేదే. ఈ నెలలో ప్రతి నెలలో వస్తూ ఉంటుంది. ఈ నెలలో 16వ తారీఖున వస్తున్నదండి. సంకటం అంటే మనకు తెలుసు కదండి, కష్టం. ఆ కష్టాన్ని హరిస్తూ ఉంటాడు. ఆ హరించేటటువంటి ఆ వినాయకుడి కనుక మీరు పూజ చేసినట్టయితే ఆదో విఘ్నాయక, అలాగే విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలని తొలగించేటటువంటి వాడని మనకు తెలుసు కాబట్టి అటు విఘ్నాలు తొలగిస్తాడు. అలాగే ఇక్కడ నవగ్రహాల యొక్క వల్ల ఏర్పడేటటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా తొలగించడానికి సమర్థుడు. కాబట్టి ఈ సంకటహర చతుర్థిని గుళ్ళల్లో చేస్తున్నారు. చేసుకోగల వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. గుళ్ళల్లో కూడా చాలా సామాన్యమైనటువంటి రుసుమే ఉంటుంది. అది నాకు తెలిసినంత వరకు ₹100 లోపే ఉంటుంది. అటువంటి దగ్గర కూడా మీరు వెళ్ళి పాల్గొండి, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందండి. ఆ సంకల్పం చెప్పేటప్పుడు మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. ఇంట్లో ఎవరికైనా కూడా ఈ దోషాలు ఉన్నట్టయితే, సంకటం అంటే కష్టం, ఈ సంకటాలు ఏమైనా ఉన్నట్టయితే వాటినన్నింటినీ ఆ వినాయకుడు తొలగిస్తాడు. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.